Hi friends, this is SSC CHSL Explainer. Select the correct option. Convert decimal 99 to binary. 99 ని బైనరీస్ లో కన్వర్ట్ చేయమంటున్నాడు. బైనరీస్ లో కన్వర్ట్ చేయడం అంటే 1 and 0s లో చెప్పడమే. సో ఇప్పుడు దీని ప్రాసెస్ ఏం చేయాలంటే ఈ 99 అనే నెంబర్ ని 2 తో డివైడ్ చేయడమే సరిపోతుంది. 2 తో డివైడ్ చేస్తే సరిపోతుంది. 2 తో డివైడ్ చేసినప్పుడు 2 4 times 8 2 9 times 18 అంటే 1 రిమైనింగ్ ఉంది. గమనించండి, 249 times 98 1 రిమైనింగ్ ఉంది. రైట్, మళ్ళీ అదే నెంబర్ ని 49 ని 2 తో డివైడ్ చేయాలి. సో 2 తో డివైడ్ చేసినట్టయితే 2 టైమ్స్ కట్ అవుతుంది, 2 4 టైమ్స్ కట్ అవుతుంది. రిమైండర్ ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది. గమనించండి. రైట్, మళ్ళీ అదే 24 దేంతో కట్ చేయాలంటే 2 తో మాత్రమే డివైడ్ చేస్తూ రావాలి. 2 తో 12 టైమ్స్ కట్ అవుతుంది. సో రిమైండర్ ఇస్ 0. నెక్స్ట్ మళ్ళీ 2 తో కనుక 12 ని డివైడ్ చేస్తే 6 టైమ్స్ కట్ అవుతుంది. రిమైండర్ 0. మళ్ళీ 6 ని 2 తో కట్ చేస్తే 3 టైమ్స్ కట్ అవుతుంది. రిమైండర్ 0. ఈ 3 ని కనుక 2 తో డివైడ్ చేసినట్లయితే 2 1 టైం కట్ అవుతుంది. రిమైండర్ ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. కంప్లీట్ గా రిమైండర్స్ అని 1 0 1 zeros లో ఉండాలి. మీరు గమనించినట్లయితే ఇది డౌన్వర్డ్ నుంచి తీసుకోవాలి. గమనించండి, ఇక్కడ ఒక 1 ఉంది, ఇది ఒక 1 అంటే ముందు స్టార్టింగ్ లో తీసుకోవాల్సింది 11, తర్వాత 000 ఉన్నాయి, 3 జీరోలు ఉన్నాయి, 11 000. అలాగే తర్వాత 2 1s ఉన్నాయి. డౌన్వర్డ్ నుంచి తీసుకున్నా, డౌన్వర్డ్ టు అప్వర్డ్ తీసుకుంటున్నా. గమనించండి, 11 000 11 మన ఆన్సర్ అవుతుంది. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందంటే 4th ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. ఏం లేదు, ఆ నెంబర్ ని 2 తో డివైడ్ చేయగా వచ్చిన రిమైండర్స్ అన్ని మార్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 52. Anil is twice as good as workman as Bimal and together they finish a piece of work in 9 days. In how many days will Anil alone finish the work? ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు. ఒక అనిల్, రెండో వాడు బిమల్. మీరు గమనించినట్లయితే బిమల్ కంటే అనిల్ అనేవాడు ట్వైస్ ఎఫిషియెంట్ తో ఉన్నాడు. ఇద్దరు కలిసి వర్క్ 9 days లో చేస్తే అనిల్ యొక్క ఎలోన్ వర్కింగ్ డేస్ చెప్పమంటున్నాడు. గమనించండి, ఇక్కడ అనిల్ బిమల్ అనే ఇద్దరు ఉన్నారు. మీరు గమనించినట్లయితే బిమల్ యొక్క వర్కింగ్ ఎఫిషియన్సీ 1 part అయితే అనిల్ ఎంత అవుతుందంటే 2 parts అవుతుంది. ఈ రేషియో ఏంటంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ రేషియో. మనల్ని అడిగింది డేస్ కాబట్టి టైం రేషియోలోకి మారుద్దాం. ఎఫిషియన్సీ రేషియో యొక్క ఇన్వర్సే టైం రేషియో అవుతుంది. 2:1 యొక్క ఇన్వర్స్ ఏమవుతుందంటే 1:2 అవుతుంది. ఇది ఏ రేషియో అంటే టైం రేషియో అవుతుంది. అంటే అనిల్ అనేవాడు 1 part ఆఫ్ టైం తీసుకుంటే బిమల్ అనేవాడు 2 parts ఆఫ్ టైం తీసుకుంటాడని అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇద్దరు కలిపి 9 days చేస్తున్నారు అన్నారు కాబట్టి 1 + 2 3 parts 9 days అని అనకూడదు. టైం అండ్ వర్క్ లో రేషియోని ఎప్పుడు యాడ్ చేయకూడదు. గమనించండి, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అంటే ఈ 1 part ని 1x అనుకుందాం, 2 parts ని 2x అనుకుందాం. అంటే ఇప్పుడు అనిల్ యొక్క వర్కింగ్ డేస్ ఏమో x డేస్, బిమల్ యొక్క వర్కింగ్ డేస్ ఏమో 2x డేస్. మన దగ్గర ఏ అలోన్ వర్క్ బి అలోన్ వర్క్ ఉన్నప్పుడు ఏ అండ్ బి టుగెదర్ వర్క్ అనుకోవడానికి a × b / a + b వేస్తాం కదా. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే x × 2x / a + b అంటే 3x. మొత్తం మీద ఇదంతా టుగెదర్ వర్క్ కనుక్కోవడానికి ఆల్రెడీ ప్రాబ్లం లో టుగెదర్ వర్క్ 9 days అని ఇచ్చేసాడు. ఇందులో మనల్ని ఎవరి వర్క్ కనుక్కోమన్నాడు అంటే అనిల్ వర్క్ కనుక్కోమన్నాడు. అనిల్ అంటే x అంటే ఈ పార్ట్ అలాగే ఉంచి రిమైనింగ్ కట్ చేసుకోవచ్చు అని అర్థం. సో ఈ x క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 అనేది 9 లో 4.5 టైమ్స్ కట్ అవుతుంది. ఈ /3 కనుక ఇటు వెళ్ళిపోయినట్లయితే 4.5 కి మల్టిప్లై అవుతుంది. 3 times 12, 3 half times 1.5. 12 + 1.5 అంటే 13.5. సో అనిల్ యొక్క వర్కింగ్ డేస్ ఎంత అవుతుందంటే 13.5 days అవుతుంది. 13.5 days అనేది 4th ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 53. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ హూ సర్కంఫరెన్స్ ఇస్ 22 cm? క్లియర్ గా గమనించినట్లయితే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఇచ్చాడు, ఏరియా కనుక్కోమంటున్నాడు. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటంటే 2πr అవుతుంది. 2 × 22/7 × r అవుతుంది. దీని వాల్యూ ఎంత ఇచ్చాడంటే 22 అని ఇచ్చాడు. ఈ 22 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే r = 2/7, ఈ అదర్ సైడ్ వెళ్ళిపోయి 7/2 అవుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రేడియస్ అనేది డెసిమల్ లో ఉంది. రేడియస్ డెసిమల్ లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఏరియా కూడా డెసిమల్ లో ఉంటుంది. సో ఆప్షన్ లోకి వెళ్ళి ఏరియా డెసిమల్ లో ఎక్కడుంది, పాయింట్స్ తో ఎక్కడుందో చూస్తే సెకండ్ ఆప్షన్ లోనే ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. లేదు మేడం మేము క్యాలిక్యులేషన్ చేయాల్సిందే అన్నట్లయితే క్యాలిక్యులేషన్ కనుక చేసినట్లయితే r 7/2 అయితే మనల్ని కనుక్కోమంది ఏరియా ఆఫ్ సర్కిల్ కాబట్టి ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే πr² అవుతుంది. π అంటే 22/7, r అంటే 7/2, r² రాయాలి కాబట్టి 7/2 హోల్ స్క్వేర్ అంటే 7/2 × 7/2. సో కట్ చేస్తే 7 క్యాన్సిల్ అయిపోతుంది. 2 తో కట్ చేస్తే 2 11 టైమ్స్ కట్ అవుతుంది. 11 × 7 అంటే 77. 77 లో 77/2, 77 లో హాఫ్ అంటే 38.5 అవుతుంది. సో 38.5 మన ఆన్సర్. ఆప్షన్ 2 లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 54. The cost price of an article is X rupee. It is marked up by 150%. It is sold at 600 rupee.
ఆఫ్టర్ గివింగ్ 40% డిస్కౌంట్ వాట్ ఈస్ ఎక్స్. ఇక్కడ క్లియర్ గా ఉన్న పాయింట్ ఏంటంటే అసలు ఆర్టికల్ యొక్క ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎక్స్ రూపీస్, దాని మీద 150% ప్రైస్ ని ఎబోవ్ వేసుకొని దాని తర్వాత 40% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నాడు. ఇలా డిస్కౌంట్ పోగా ఎంతకు అమ్ముతున్నాడు అంటే 600 రూపాయలకు అమ్ముతున్నాడు. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. డైరెక్ట్ గా స్టెప్ రాస్తున్నాను. సో ఈ ఎక్స్ రూపీస్ మనకు తెలియదు. మార్క్ 70 అంటే దేని మీద ఎక్స్ట్రా వేసుకుంటాడంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ మీద ఎక్స్ట్రా వేసుకుంటాడంటే ఎక్స్ పైన 150% ఎక్స్ట్రా వేసుకున్నాడు. 150% ఎక్స్ట్రా వేశాడు అంటే 250% ఆఫ్ ఎక్స్ వేశాడని అర్థం, గమనించండి. రైట్, ఈ 250% ఆఫ్ ఎక్స్ ఏంటంటే ఇది అంతా మార్కెట్ ప్రైస్. దీని మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చాడంటే 40% డిస్కౌంట్ ఇచ్చాడు. 40% డిస్కౌంట్ ఇచ్చాడంటే 60% సేల్స్ చేస్తున్నాడని అర్థం. ఇది మొత్తం సేల్స్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్. ఆల్రెడీ ప్రాబ్లం లో సేల్స్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 600 అని ఇచ్చేశాడు. ఇందులో ఎక్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఈ 60 అనేది దీంట్లో 10 టైమ్స్ కట్ అవుతుంది, గమనించండి. ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది. ఈ 25 100 లో 4 టైమ్స్ కట్ అయింది. ఇది ఒక 4, ఇది ఒక 100, 400. ఈ బై 400 ఇటు వచ్చేస్తుంది. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 400 అంటే ఎక్స్ వాల్యూ 400 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 55. A bag has 51.25 in the form of 2 rupee, 50 paisa and 25 paisa coins are in the ratio of 3:5:7. What is the total number of 50 paisa coins? ఇక్కడ చిన్న ఒక విషయం గమనించాలి. కాయిన్స్ రేషియో, వాల్యూ రేషియో ఎప్పుడు ఈక్వల్ కాదు. కాయిన్స్, నంబర్ ఆఫ్ కాయిన్స్ వేరు, దాని యొక్క వాల్యూ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ½ రూపీ కాయిన్స్ 2 ఉంటే దాని యొక్క వాల్యూ 1 రూపీ అని అర్థం. నా దగ్గర ½ రూపీ కాయిన్స్ 4 ఉంటే దాని యొక్క వాల్యూ 2 రూపీస్ అని అర్థం. అంటే ఇక్కడ వాల్యూ వేరు, నంబర్ ఆఫ్ కాయిన్స్ వేరు అని గమనించాలి. రైట్, ఇక్కడ మన దగ్గర ఏంటంటే కాయిన్స్ యొక్క రేషియో ఇచ్చాడు. 2 రూపీ కాయిన్స్ కనుక 3 ఉంటే 50 పైసా కాయిన్స్ 5 ఉంటాయి, 25 పైసా కాయిన్స్ 7 ఉంటాయి అని అర్థం. ఆ బ్యాగ్ లో ఉన్న మొత్తం డబ్బులు ఎంత ఉన్నాయంటే 51.25 ఉన్నాయి, గమనించండి. మనకి ఇచ్చిందేమో వాల్యూ ఇచ్చాడు, మన దగ్గర ఏమో కాయిన్స్ రేషియో ఉంది. డైరెక్ట్ గా ఎప్పుడు కూడా 3 + 5 8 + 7 15 పార్ట్స్ ఇదని ఈక్వల్ చేయకూడదు. ఎందుకంటే ఇది కాయిన్స్ రేషియో, ఇదేమో వాల్యూ పార్ట్. సో కాయిన్స్ టోటల్ రేషియోని వాల్యూకి ఈక్వల్ చేయకూడదు. కాబట్టి ఈ బిట్ని ఎలా చేయాలంటే ఇది 2 రూపీస్, ఇది 50 పైసా, ఇది 25 పైసా. ఇవన్నీ పైసల్లో ఉన్నాయి కాబట్టి ఈ 2 రూపీస్ కూడా పైసల్లోకే మాట్లాడుతున్నా. నా దగ్గర 2 రూపీస్ అంటే 200 పైసా అని అర్థం. సో ఏమేమి డినామినేషన్స్ ఉన్నాయంటే 200 పైసా, 50 పైసా, 25 పైసా డినామినేషన్స్ ఉన్నాయి. ఏమేమి రేషియోలో ఉన్నాయంటే 200 పైసా 3 పార్ట్స్, 5 పార్ట్స్, 7 పార్ట్స్, 3:5:7 రేషియోలో ఉన్నాయి. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటి యొక్క డినామినేషన్ ని కాయిన్స్ రేషియోతో మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి వాల్యూ రేషియోలోకి మారిపోతుంది. ఈ పార్ట్ అంతా డినామినేషన్ పార్ట్, ఈ పార్ట్ అంతా కాయిన్స్ పార్ట్, నంబర్ ఆఫ్ కాయిన్స్ పార్ట్ మల్టిప్లై చేస్తే వాల్యూలోకి మారిపోతుంది. ముందు ఏం చేద్దామంటే మల్టిప్లై చేసే ముందే 25 టేబుల్ కామన్ గా ఉంది, కట్ చేస్తే నెంబర్ చిన్నదైపోతుంది. ఇక్కడ 25 8 టైమ్స్ కట్ అవుతుంది, ఇక్కడ 25 2 టైమ్స్ కట్ అవుతుంది, ఇక్కడ 25 1 టైం కట్ అవుతుంది. సో మల్టిప్లై కనుక చేసినట్లయితే 8 × 3 ఎంత అంటే 24 అవుతుంది, 2 × 5 ఎంత అంటే 10 అవుతుంది, అలాగే 1 × 7 ఎంత అంటే 7 అవుతుంది. ఇప్పుడు ఇది ఏ రేషియోలోకి మార్చేసాము అంటే ఈ మొత్తాన్ని వాల్యూ రేషియోలోకి మార్చేసాం. గుర్తుపెట్టుకోండి, కాయిన్స్ రేషియో నుంచి వాల్యూ రేషియోలోకి వచ్చేసాం. రైట్, 24 10 మొత్తం 34 ఇది ఒక 7 టోటల్ గా 41. అంటే మన దగ్గర వాల్యూ యొక్క టోటల్ పార్ట్స్ ఎంత అంటే 41. టోటల్ బ్యాగ్ లో ఉన్న వాల్యూ ఎంత అంటే 51.25. దీన్ని ఈక్వల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు 51.25 అనేది టోటల్ 41 పార్ట్స్ అయినట్లయితే మనకు కావాల్సింది ఏంటి? 50 పైసా కాయిన్స్ కదా. 50 పైసా కాయిన్స్ అంటే ఎన్ని పార్ట్స్? సో 10 పార్ట్స్ కదా. 10 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టెప్ వల్ల ఏమొస్తుంది, క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుంది అంటే ఇప్పుడు వాల్యూ రేషియోలో ఉన్నాం కాబట్టి 50 పైసా కాయిన్స్ యొక్క వాల్యూ వస్తుంది. మనల్ని కనుక్కోమంది టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 50 పైసా కాయిన్స్ కాబట్టి ఈ వాల్యూని నెంబర్ ఆఫ్ కాయిన్స్ లోకి మార్చి చెప్పాలి. జనరల్ గా ఒక రూపీకి 2 ½ రూపీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఇన్ని రూపీస్ మీద ఎన్ని ½ రూపీస్ ఉంటాయంటే ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. ఒక రూపాయికి 2 ఉన్నట్లే ఇన్ని రూపీస్కి అన్ని రోళ్ళు ఉంటాయి కాబట్టి గమనించండి, ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. రైట్, ఇక్కడ మీరు గమనించినట్లయితే 10 ఉంది, ఇక్కడ ఒక డెసిమల్ అనేది ఒక పక్కకు జరుగుతుంది అంటే 512.5 అని మాట్లాడొచ్చు. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఈవెన్ నెంబర్, ఇది 5 మల్టిపుల్ కాబట్టి ముందు దీన్ని ఏం చేద్దామంటే 5 మల్టిపుల్ తో డివైడ్ చేద్దాం. సో 5 మల్టిపుల్ తో డివైడ్ చేస్తే 5 1 టైం పోతుంది, 5 10 టైమ్స్ డైరెక్ట్ గా 50, ఇంకా మిగిలింది 1 అంటే 5 2 టైమ్స్ పోతుంది. సో 5 2 టైమ్స్ 10, 5 టైమ్స్ పోతుంది. వాస్తవానికి డెసిమల్ పెట్టాలి. ఇక్కడ 5 తీసుకున్నా, ఇక్కడ 2 తీసుకున్నా, 5 × 2 10, డెసిమల్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఫైనల్ గా మిగిలింది 1025/41 మిగిలింది. గమనించండి,
ఈ 25 అనేది 25 మల్టిపుల్ కదా, 1025 లో లాస్ట్ డిజిట్స్ 25 కదా, అంటే ఈ 25 మల్టిపుల్స్ కాబట్టి మన ఆన్సర్ కూడా ఏ మల్టిపుల్ అవ్వాలంటే 25 మల్టిపులే అవ్వాలి. సో ఈ 15 25 మల్టిపుల్ కాదు, 35 25 మల్టిపుల్ కాదు, థర్డ్ ఆప్షన్ 25 మల్టిపుల్ అవుతుంది, హోల్డ్ లో పెట్టుకుందాం. 5 అనేది 25 మల్టిపుల్ కాదు, సో ఫోర్త్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. అమ్మ ఒక నెంబర్ 25 మల్టిపుల్ అవ్వాలంటే ఆ నెంబర్ యొక్క ఎండింగ్ 2 డిజిట్స్ డబల్ జీరోస్ కానీ 25 కానీ 75 కానీ 50 కానీ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న నెంబర్ 1025 లో లాస్ట్ 2 డిజిట్స్ 25 ఉంది కాబట్టి ఈ నెంబర్ని 25 మల్టిపుల్ గా డిసైడ్ చేశా. డినామినేటర్ లో ఉన్న 41 25 మల్టిపుల్ కాదు కాబట్టి మనకు కంపల్సరీ 25 మల్టిపుల్ మిగలాలి, అది ఆప్షన్ 3 లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 56. If the first 40 over of 50 over innings, the run rate was 4.8 runs per over, what is the required run rate in the remaining 10 overs to reach the target of 241 runs? ఇక్కడ క్లియర్ గా గమనించాల్సింది ఏంటంటే మొత్తం 50 ఓవర్స్ యొక్క మ్యాచ్ జరుగుతుంది. అందులో టార్గెట్ ఎంత అంటే 241 రన్స్ చేయాలి. అందులో 40 ఓవర్స్ అయిపోయినాయి. అప్పుడు రన్ రేట్ ఎంత ఉందంటే 4.8 రన్స్ పర్ ఓవర్ ఉంది. మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రిమైనింగ్ 10 ఓవర్స్ లో ఇంకెన్ని రన్ రేట్, ఎంత రన్ రేట్ ఉంటే 241 టార్గెట్ రీచ్ అవుతారని అడుగుతున్నాడు. క్లియర్ గా గమనించండి. టోటల్ టార్గెట్ ఏమో 241, దాన్ని పక్కన పడేస్తున్నా. మొత్తం ఓవర్స్ 50, అందులో 40 ఓవర్స్ అయిపోయినాయి. 40 ఓవర్స్ లో రన్ రేట్ ఎలా ఉందంటే 4.8 చొప్పున ఉంది పర్ ఓవర్ కి. సో పర్ ఓవర్ కి 4.8 చొప్పున 40 ఓవర్స్ కి 44.8 రన్స్ కొట్టుంటారు. సో ఇక్కడ డెసిమల్ ఉంది, జీరో ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. 48 4 టైమ్స్ 44 టైమ్స్ 160, 8 4 టైమ్స్ 32 160 ప్లస్ 32 192, అంటే మొత్తం మీద ఈ 40 ఓవర్స్ లో 192 రన్స్ అయిపోయినాయి. టోటల్ గా 241 రన్స్ చేయాలి, అందులో 192 రన్స్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఎంత అంటే మైనస్ చేస్తే 9 అండ్ 49 రన్స్ మిగిలాయి. ఈ 49 రన్స్ ఎన్ని ఓవర్స్ లో చేయాలంటే రిమైనింగ్ 10 ఓవర్స్ లో చేయాలి. అప్పుడు ఆ 10 ఓవర్స్ లో రన్ రేట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకు రన్ రేట్ కావాలి పర్ ఓవర్ కంటే టోటల్ రన్స్ బై నంబర్ ఆఫ్ రిమైనింగ్ రన్స్ వేస్తే రిమైనింగ్ ఓవర్స్ వేస్తే సరిపోతుంది. 49/10 అంటే 4.9 అవుతుంది. రిమైనింగ్ ఓవర్స్ లో రన్ రేట్ 4.9 చొప్పున ఉంటే సరిపోతుంది. అది ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 57. A milkman buys at 25 rupee per liter and adds 1/4 of water to it and sell the mixture at 26 rupee per liter. His gain percentage is. ఇక్కడ క్లియర్ గా ఇలాంటి బిట్స్ ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ పైన, ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ పైన ఆధారపడి ఉంటాయి. దీని మీనింగ్ ఏంటంటే 4 parts ఆఫ్ మిల్క్ ఉంటే 1 part ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మిక్చర్ ని 26 రూపాయలు పర్ లీటర్ చొప్పున అమ్ముతున్నాడు. అయితే అతనికి వచ్చే గెయిన్ ఎంత అంటున్నాడు. బట్ అతను కొనుక్కొచ్చుకుంది మాత్రం 25 రూపీ పర్ లీటర్ చొప్పున కొనుక్కొచ్చుకొని మొత్తం మిక్చర్ ని 26 రూపీ పర్ లీటర్ చొప్పున అమ్ముతున్నాడు. అయితే ఫైనల్ ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. గమనించండి. ఈ ఫ్రాక్షన్ ఏంటంటే 1/4. దీని మీనింగ్ చెప్తాను ఒక్కసారి విన్నట్లయితే 1/4 అంటే టోటల్ గా మిల్క్ పార్ట్స్ 4 పార్ట్స్ ఉన్నాయి. దానికి ఏం చేశాడంటే 1 part ఆఫ్ వాటర్ ని యాడ్ చేశాడు. 4 parts ఆఫ్ మిల్క్ కు 1 part ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే మొత్తం మిక్చర్ ఎంత అవుతుందంటే 5 parts అవుతుంది. మనకి కన్వీనియంట్ ప్రకారం మన దగ్గర 4 లీటర్ల మిల్క్ ఉంటే 1 లీటర్ వాటర్ యాడ్ చేసి మొత్తం దాన్ని 5 లీటర్లుగా మార్చి అమ్ముకుంటున్నాడు అని అర్థం. వాటర్ యాడ్ చేసేటప్పుడు వాటర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతుంది కాబట్టి దాని గురించి అసలు మనకి ఎటువంటి డబ్బులు పడవు. గమనించండి. రైట్, ఇక్కడ 4 లీటర్ ఆఫ్ మిల్క్ ని ఎలా కొనుక్కొచ్చాడంటే లీటర్ 25 రూపీస్ చొప్పున 425, సో 100 రూపీస్ కొనుక్కొచ్చాడు మిల్క్ ని. దాని తర్వాత ఏం చేస్తున్నాడంటే మిక్చర్ ని 26 రూపీస్ చొప్పున అమ్ముతున్నాడు. ఇక్కడ మిక్చర్ అంటే 5 లీటర్ ఆఫ్ మిక్చర్. ఈచ్ లీటర్ 26 రూపీస్ చొప్పున 5 లీటర్స్ 526 130 అవుతుంది. గమనించాలి. కొనుక్కొచ్చిందేమో 100 రూపీస్ కి, అమ్మేదేమో 130 రూపీస్ కి. ఈ వాటర్ కి ఎటువంటి కాస్ట్ పడదు కాబట్టి అదంతా అతను గెయినే వస్తుంది. సో 100 రూపాయలు కొనుక్కొచ్చి 130 రూపాయలకు అమ్ముతున్నాడంటే 30 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. దేనిపైన? 100 రూపీస్ పైన. 100 కి 30 రూపీస్ అంటే 30% ప్రాఫిట్ వచ్చినట్టే. థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 58. When a number is increased by 120, it becomes 130% of itself. What is the number? ఒక నెంబర్ ని 120 ఇంక్రీజ్ చేసిన తర్వాత అది 130% కి వచ్చిందంట. అయితే ఆ నెంబర్ కనుక్కోమంటున్నాడు. ఏ నెంబర్ అయినా ఒరిజినల్ గా 100% ఉండాలి. అది 130% కి వచ్చిందంటే 30% ఇంక్రీజ్ అయిందని అర్థం. సో 30% ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే ఆ నెంబర్ కి 120 ఇంక్రీజ్ చేయడం వల్ల అలా జరిగింది. అంటే 30% 120 అయితే ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎప్పుడైనా నెంబర్ అంటే 100% ఉంటుంది ఒరిజినల్ నెంబర్. సో 100% కనుక్కుంటే సరిపోతుంది. ఈ 120లో ఈ 30 అనేది 4 టైమ్స్ కట్ అవుతుంది. 4 into 100 ఎంత అంటే 400 అవుతుంది. సో నంబర్ ఎంత అంటే 400 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 59.
two cyclists P and Q cycle at 20 km per hour and 25 km per hour towards each other. What was the distance between them when they started if they met after 56 minutes? ఇక్కడ క్లియర్ గా గమనించాల్సింది ఏంటంటే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క స్పీడ్స్ ఇచ్చారు టువార్డ్స్ ఈచ్ అదర్, అంటే వాళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నారు. వాళ్ళిద్దరూ స్టార్ట్ అయిన 56 నిమిషాల తర్వాత కలిశారు. అయితే వాళ్ళిద్దరూ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఫైనల్ గా బిట్ ఏం అడుగుతున్నాడు అంటే డిస్టెన్స్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం రాయాలి. సో ఇద్దరు స్పీడ్స్ 2 స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ రాయాలి. రిలేటివ్ స్పీడ్ ఎలా రాస్తామంటే డైరెక్షన్ పైన బేస్ అయిన రాస్తాం. టువార్డ్స్ ఈచ్ అదర్ అంటే ఆపోజిట్ లో ఉన్నారు కాబట్టి యాడ్ చేసి రాస్తాం. 20 + 25 అంటే 45 అని రాస్తాం. 45 km/h లో అలాగే ఉంచుతాం, ఎందుకంటే మనకు డిస్టెన్స్ కిలోమీటర్స్ లో కావాలన్నాడు కాబట్టి 45 km/h అలాగే రాస్తాం. సో ఇదంతా స్పీడ్. నాకు కావాల్సింది టైం కావాలి. టైం ఎంత ఇచ్చాడంటే 56 minutes అని ఇచ్చాడు. వాస్తవానికి స్పీడ్ km/h లో ఉంటే టైం అనేది అవర్స్ లో ఉండాలి. 56 minutes ఏం చేస్తామంటే బై 60 వేసి అవర్స్ లోకి మార్చేద్దాం. ఇప్పుడు స్పీడ్ ఇంటూ టైం ఉంది కాబట్టి డిస్టెన్స్ చెప్తే సరిపోతుంది. క్లియర్ గా గమనించినట్లయితే ఈ 56 లో మనకి ఏ మల్టిపుల్ కనిపిస్తుంది అంటే 7 మల్టిపుల్ కనిపిస్తుంది. సో ఈ డినామినేటర్ లో 7 మల్టిపుల్ లేదు కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఖచ్చితంగా 7 మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్ లోకి వెళ్ళి 7 మల్టిపుల్ చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ అవుతుంది, హోల్డ్ లో పెట్టుకుందాం. ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు, సో ఒక్కటే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 60. The amount received at 10% per annum compound interest after 3 years 5324. What was the principal? 10% per annum చొప్పున 3 ఏళ్లకు అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. మనల్ని ప్రిన్సిపల్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఆల్రెడీ నిన్నటి పేపర్లో నేను ఆల్రెడీ 3 ఇయర్స్కి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా చెప్పాడు. ఇప్పుడు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 3 ఇయర్స్కి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా 3r + 3 × r² / 100 + r³ / 10,000. డైరెక్ట్గా ఫార్ములా రాస్తున్నాను. 3 × 10 ఎంత అంటే 30. 3 × 10 30 + 3 × r² అంటే ఇక్కడ 10² అంటే 100/100 రాయాలి ఫార్ములా ప్రకారం. ప్లస్ r³ అంటే 10³ అంటే 1000/10,000 రాయాలి. గమనించండి ఇదంతా ఫార్ములా. రైట్, క్యాల్కులేషన్ చేస్తే ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 000 క్యాన్సిల్ అయిపోతుంది. 1/10 ఏమని మాట్లాడొచ్చు అంటే 0.1 అని మాట్లాడొచ్చు. ఇక్కడ 30 + 3 33 + 0.1 33.1. సో 10% per annum చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 ఇయర్స్ అనేది ఎంత అవుతుందంటే 33.1% అవుతుంది. మనం దేనిపైన ఈ వాల్యూ కట్టాలి అన్నట్లయితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమందే ప్రిన్సిపల్ కాబట్టి మనకి ఇచ్చింది ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు 5324 అని. అంటే స్టెప్ ఎలా రాయాలంటే గమనించండి, 5324 అనేది 33.1% అయితే మనల్ని కనుక్కోమంది ప్రిన్సిపల్ వాల్యూ కాబట్టి 100% కనుక్కుందాం. ఇక్కడ ద అమౌంట్ రిసీవ్డ్ అట్ 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 3 ఇయర్స్ అన్నాడు కదా, అంటే ఇది అమౌంట్. సో 33.1% ఇంట్రెస్ట్ అయితే అమౌంట్ 133.1% అవుతుంది కదా. కాబట్టి 5324 133.1% అయితే 100% కనుక్కోవడం ఎలా అని స్టెప్ ఇలా రాయాలి. గమనించినట్లయితే ఇక్కడ డినామినేటర్ లో డెసిమల్ పోవటం కోసం నేను ఏమని మాట్లాడతానంటే న్యూమరేటర్ లో 0 పెట్టుకుందామని మాట్లాడతా. రైట్, ఇక్కడ మన దగ్గర న్యూమరేటర్ లో 3 zeros ఉన్నాయి, డినామినేటర్ లో ఉంది ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఎప్పుడు జీరోస్ని కట్ చేయలేదు కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ 3 zeros మిగలాలి. సో ఈ 3 zeros ఎండింగ్ లో ఉంది మన ఆన్సర్. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే 3 zeros తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, థర్డ్ ఆప్షన్, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 61. ఇలాంటి బిట్స్ లో ఆల్రెడీ మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోవడం తెలుసు, ఏం లేదు, ఎక్స్ ఉందంతా ఒక పక్క, రిమైనింగ్ వాల్యూస్ అన్ని మరొక పక్క రాసుకుంటే సరిపోతుంది. ఈ 14/3 ఇక్కడే ఉంచేద్దాం. 14/3 + 1/2 × x. 1/2 × x అంటే x/2 అవుతుంది. -7/3 × 1/2 అంటే -7/6 అవుతుంది. ఈక్వల్ టు 2x/3 ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ వాల్యూస్ అన్ని ఒక పక్కకు మాట్లాడుకుందాం. అలా మాట్లాడుకునేటప్పుడు క్యాలిక్యులేషన్ కోసం ఏం చేద్దామంటే ఇక్కడ డినామినేటర్ లో 6 ఉంది కాబట్టి ఇక్కడ కూడా డినామినేటర్ లో 6 ఉంటే క్యాలిక్యులేషన్ ఈజీ. కాబట్టి 14/3 ఏమని రాసుకుందామంటే 28/6 అని రాసుకుందాం క్యాలిక్యులేషన్ కోసం. -7/6 జస్ట్ నేను ఏం చేయలేదు, ఈ ఎక్స్ తప్ప మిగతాయన్ని ఇక్కడ రాస్తున్నా. రైట్, ఇటు వచ్చేసినట్లయితే 2x/3 ఇక్కడే ఉంటుంది, ఆ +x/2 ఇటు వచ్చేసి -x/2 అవుతుంది. గమనించండి ఇక్కడ 28/6 - 7/6 అంటే మిగిలేది ఏంటంటే 21/6 మిగులుతుంది. ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై కనుక చేసినట్లయితే 2 × 2x అంటే 4x అవుతుంది, x × 3 అంటే 3x అవుతుంది. 4x - 3x అంటే 1x మిగులుతుంది. బై 3 × 2 అంటే 6 అవుతుంది. సో ఈ 6 క్యాన్సిల్ అయిపోతుంది. x = 21. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది కూడా x కాబట్టి 21 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్.
నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 62. If a plus b equal to 10, ab equal to 24, then what is the value of a cube plus b cube? జనరల్గా అజంప్షన్ చేస్తే నెంబర్ అజంప్షన్ చేస్తే సరిపోతుందేమో చెక్ చేద్దాం. ఏబీ 24 అన్నాడు. 24 అనేది ఎలా తీసుకుందామంటే 6 into 4గా తీసుకుందాం. అంటే ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 6 అనుకుందాం, b ఈజ్ ఈక్వల్ టు 4 అనుకుందాం. మనం అనుకున్న కరెక్టో కాదో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్లోకి వెళ్ళిపోదాం. a బదులు 6 సబ్స్టిట్యూట్ చేద్దాం, b బదులు 4 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 6 + 4 ఎంత అంటే 10. ఈ వాడు ఇచ్చింది కూడా 10 కాబట్టి మనం అనుకున్న వాల్యూస్ కరెక్టే. ఏ అంటే 6, బి అంటే 4. మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అడిగాడు. ఏ క్యూబ్ అంటే 6 క్యూబ్ అంటే 216 అవుతుంది. బి క్యూబ్ అంటే ఎంత అవుతుంది అంటే 4 క్యూబ్ అవుతుంది. 4 క్యూబ్ అంటే 64 అవుతుంది. సో యాడ్ చేస్తే 216కి ఒక 4 యాడ్ చేస్తే 220 + 60 280 అవుతుంది. యాడ్ చేస్తే 280 రావాలి. అది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 63. The sum of fraction and 3 times of its reciprocal is 19/4. What is the fraction? ఆ ఫ్రాక్షన్ కి అండ్ రెసిప్రోకల్ యొక్క 3 times ని యాడ్ చేస్తే 19/4 రావాలన్నాడు. ఆ ఫ్రాక్షన్ ఏంటో కనుక్కోమంటున్నాడు. ఆల్రెడీ నిన్నటి పేపర్లో చెప్పేటప్పుడు కూడా ఇక్కడ ఒక పాయింట్ చెప్పాను. రెసిప్రోకల్ యొక్క 3 times చూడమంటున్నాడు. అంటే రెసిప్రోకల్ యొక్క 3 times చూడటం అంటే న్యూమరేటర్లో 3 మల్టిపుల్ ఉండటం. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే న్యూమరేటర్లో 3 మల్టిపుల్ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. అదే ఆన్సర్ అవుతుంది. ఒకవేళ డౌట్ ఉంటే ఇలా వెరిఫై చేయండి. ఆ ఫ్రాక్షన్ తీసుకోండి 3/4. ఆ ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ అంటే 4/3 అవుతుంది. ఆ ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్కి ఎన్ని టైమ్స్ చేయమన్నాడు? 3 times చేయమన్నాడు. ఇవి రెండింటిని సమ్ చేస్తే వచ్చే రిజల్ట్ 19/4 రావాలంటున్నాడు. చెక్ చేద్దాం. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. క్రాస్ మల్టిప్లై అయితే 4 into 4 16, 16 + 3 19, 19/4 ఆన్సర్ అవుతుంది. రైట్, ఫస్ట్ ఆప్షన్లో ఆన్సర్ ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. 64. The third and sixth term of arithmetic progression are 13 and -5 respectively. What is the 11th term? నిన్న అడిగిన ప్రీవియస్ పేపర్లో అడిగిన క్వశ్చన్ కూడా ఇలాంటిదే, కానీ ఇలా కాదు. నిన్న అడిగిన క్వశ్చన్ ఏంటంటే సమ్ ఆఫ్ 11 టర్మ్స్ అడిగాడు కాబట్టి 11 మల్టిపుల్ చూసాం. ఈ రోజు అడిగిన బిట్టు సమ్ ఆఫ్ 11 టర్మ్స్ అడగల, 11th టర్మ్ అడిగాడు. సమ్ ఆఫ్ 11 టర్మ్స్ కి 11th టర్మ్ కి డిఫరెన్స్ ఉంది. 11th టర్మ్ 11 మల్టిపుల్ అవ్వాలని రూల్ ఏమీ లేదు, గమనించండి. రైట్, డైరెక్ట్ గా ఫార్ములాస్ ప్రకారం వెళ్ళిపోదాం. థర్డ్ టర్మ్ ఇచ్చాడు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో థర్డ్ టర్మ్ యొక్క ఫార్ములా ఏమవుతుందంటే a + 2d అవుతుంది. దాని వాల్యూ ఎంత ఇచ్చాడంటే 13 అని ఇచ్చేస్తాడు. అలాగే సిక్స్త్ టర్మ్ ఇచ్చాడు. సిక్స్త్ టర్మ్ యొక్క ఫార్ములా a + 5d అవుతుంది. a + 5d దాని వాల్యూ ఎంత ఇచ్చాడంటే -5 అని ఇచ్చేసాడు. రెండింటిని మైనస్ చేద్దాం. సో మైనస్ చేస్తున్నాను. మైనస్ మైనస్ ఇక్కడ a - a క్యాన్సిల్ అయిపోయింది. 5d - 2d అంటే 3d. -5 - 13 అంటే -18 అవుతుంది. ఈ 3 అనేది -18 ని -6 టైమ్స్ కట్ చేస్తుంది. సో d వాల్యూ ఎంత అంటే -6. ఈ d వాల్యూని తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సెకండ్ ఈక్వేషన్ లో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే a + 2d ఇక్కడ 2d d ప్లేస్ లో -6 మాట్లాడతాం. -6 × 2 -12 అవుతుంది. -12 అదర్ సైడ్ వెళ్తే +12 అయిపోతుంది. 13 కి 12 యాడ్ అయితే 25 అవుతుంది. సో a = 25. ఏ వాల్యూ ఉంది, అలాగే డి వాల్యూ ఉంది. మనల్ని కనుక్కోమంది 11th టర్మ్. 11th టర్మ్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా ఏంటంటే a + 10d అనేది ఫార్ములా. ఇక్కడ a ప్లేస్ లో 25 ఉంది, ప్లస్ 10 × d ప్లేస్ లో -6 ఉంది. సబ్స్టిట్యూట్ చేసా. 10 × -6 -60, -60 + 25 అంటే -35 ఆన్సర్ అవుతుంది. -35 ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 65. What is the reflection of the point 6, -1 in the line y is equal to 2? సేమ్ ప్రీవియస్ పేపర్లో జస్ట్ నెంబర్స్ మారి అదే పేపర్ రిపీట్ అయినట్టుంది, గమనించండి. రైట్, y is equal to 2 అనే లైన్ ఇచ్చేసి రిఫ్లెక్షన్ పాయింట్ ఆఫ్ 6, -1 కనుక్కోమంటున్నాడు. మనం మాట్లాడుకున్న ప్రకారం ప్రీవియస్ పేపర్లో మాట్లాడుకున్న ప్రకారం ఎక్కడైతే లైన్ ఇచ్చాడో ఆ కోఆర్డినేట్ మాత్రమే మారుతుంది, రిమైనింగ్ కోఆర్డినేట్ మారదు. ఈ పాయింట్లోకి వచ్చి మారనేది ఏంటంటే 6 అనేది చేంజ్ అవ్వదు. ఎందుకంటే 6 x కోఆర్డినేట్ కదా. ఇక్కడ ఇచ్చింది లైన్ ఇచ్చింది y is equal to 2 ఇచ్చాడు కాబట్టి x కోఆర్డినేట్ 6 అనేది మారదు. ఆప్షన్లోకి వెళ్ళి రిఫ్లెక్షన్ పాయింట్లో కూడా x6 ఎక్కడ ఉంటుందో, +6 ఎక్కడ ఉంటుందో అది మన ఆన్సర్గా ట్రీట్ చేద్దాం. సో ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే లక్కీగా ఒకటే ఉంది, థర్డ్ ఆప్షన్. అదే మన ఆన్సర్. కంటితో చూసి ఆన్సర్ పెట్టేయచ్చు ఇలా చేస్తే. లేదు ప్రాసెస్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ y is equal to 2 ఇచ్చాడు కాబట్టి x is equal to 6 అనేది అలాగే ఉంటుంది. రిఫ్లెక్షన్ పాయింట్లో కూడా x అనేది 6 అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే y లైన్ తీసుకుందాం. y లైన్ తీసుకుని ఏం చేద్దామంటే ఇది ఆరిజిన్ పాయింట్ అనుకుందాం. సో అప్వర్డ్ పాజిటివ్స్ ఉంటాయి కాబట్టి 1 2 3 అండ్ సో ఆన్ అనుకుందాం. రైట్, 1 2 3 4 5
6 అండ్ సో అని అనుకుందాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే y ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర, ఇది 2 అమ్మా, y ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర రిఫ్లెక్షన్ లైన్ పెట్టమంటున్నాడు. y ఈజ్ ఈక్వల్ టు 2 అంటే x కి హారిజాంటల్ x కి ప్యారల్ గా పెట్టడం, రైట్. ఇప్పుడు మనల్ని దేని యొక్క రిఫ్లెక్షన్ కనుక్కోమంటున్నాడు అంటే -1 అంటే నెగిటివ్స్ కూడా రాసుకోవాలి. 0కి డౌన్వర్డ్ వస్తే -1 -2 అండ్ సో అని ఉంటుంది, రైట్. ఇప్పుడు ఈ లైన్ కి డౌన్వర్డ్ లో -1 అనేది ఉంది అంటే దీని యొక్క రిఫ్లెక్షన్ అడుగుతున్నాడు. డౌన్వర్డ్ లో పాయింట్ ఉంది కాబట్టి రిఫ్లెక్షన్ పాయింట్ అప్వర్డ్ లో పడుతుంది. చూద్దాం, ఈ 2 నుంచి -1 ఎన్ని యూనిట్స్ డిస్టెన్స్ లో ఉందో కౌంట్ చేద్దాం. ఇదిగో 2 నుంచి 1 వరకు 1 యూనిట్, 0 వరకు 2 యూనిట్స్, -1 వరకు 3 యూనిట్స్. అంటే ఈ 2 నుంచి -1 వరకు ఎన్ని యూనిట్స్ డిస్టెన్స్ ఉందంటే కౌంట్ చేస్తే 3 యూనిట్స్ డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు అప్వర్డ్ లో చూస్తే 2 నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండేది రిఫ్లెక్షన్ పాయింట్ అవుతుంది. 2 నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్ అంటే ఇది 1 యూనిట్, ఇది సెకండ్ యూనిట్, ఇది థర్డ్ యూనిట్ అంటే 5. మనకు కావాల్సిన రిజల్ట్ ఏంటంటే 6,5 అనేది మన ఆన్సర్ అవుతుంది. అది ఆప్షన్ 3 లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 66. Point P 8,5 is the midpoint of segment AB. Coordinates of A are 5, y and B are x, -3. What is the value of x? AB లో యొక్క మిడ్ పాయింట్ వాల్యూ ఇచ్చేసాడు, అందులో x అనేది ఒక అన్నోన్ ఉందంట, ఆ వాల్యూ కనుక్కోమంటున్నాడు. x ఎక్కడ ఉందంటే B అనే పాయింట్ లో ఫస్ట్ కోఆర్డినేట్ గా ఉంది. వాస్తవానికి మిడ్ పాయింట్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా x1 + x2/2 y1 + y2/2. ఎప్పుడు బిట్ చేసేటప్పుడు వాడు ఏ క్వశ్చన్ అడిగితే అంతవరకు చేస్తే సరిపోతుంది, మొత్తం చేయక్కర్లా. ఇప్పుడు మనల్ని అడిగింది ఈ పాయింట్ అడిగాడు అంటే బీలో ఉన్న x2 గురించి అడిగాడు. డైరెక్ట్ గా ఫార్ములా రాస్తున్నాయి, x1 + x2/2 రాయాలి. x1 అంటే మన దగ్గర ఏలో ఉన్న ఫస్ట్ కోఆర్డినేట్ 5, x2 అంటే బిలో ఉన్న x1 + x2/2. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే మిడ్ పాయింట్ లో ఫస్ట్ కోఆర్డినేట్ అంటే 8 కి ఈక్వల్ అవుతుంది. సో 5 + x/2 ఈ *2 ఇటు వచ్చేస్తే *2 అవుతుంది. 8 × 2 అంటే 16 అవుతుంది. ఈ +5 అదర్ సైడ్ వెళ్తే -5 అవుతుంది. 16 - 5 అంటే 11 అవుతుంది. సో x = 11. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది కూడా x కాబట్టి 11 సెకండ్ ఆప్షన్ లో ఆన్సర్ ఉంది. మొత్తం ఫార్ములా ఏం రాయక్కర్ల, x1 + x2/2 y1 + y2/2 ఇదంతా ఏం రాయక్కర్లేదు. ఎంతవరకు అడిగితే అంతవరకు చేస్తే చాలు, రైట్. క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ 67. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఆఫ్ స్లోప్ 1/3 అండ్ y ఇంటర్సెప్ట్ 5? ఇక్కడ క్లియర్ గా అడుగుతున్న పాయింట్ ఏంటంటే 1/3 స్లోపు y ఇంటర్సెప్షన్ 5 గా గల లైన్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. y ఇంటర్సెప్షన్ 5 అంటే y అనే లైన్ పైన 5 దగ్గర ఖండించుకుంటుందని అర్థం. y పైన ఖండించుకుంటుంది అంటే ఆటోమేటిక్ గా అక్కడ x 0 ఉంటుందని కదా. y ఇంటర్సెప్ట్ 5 అంటే x 0, x ఇంటర్సెప్ట్ 5 అంటే y 0, y ఇంటర్సెప్ట్ సంథింగ్ అంటే x 0 అని అర్థం. x ఇంటర్సెప్ట్ సంథింగ్ అంటే y 0 అని అర్థం, గమనించాలి, రైట్. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే x = 0, y = 5 అండ్ స్లోప్ ఏమో 1/3. ఇలాంటి లైన్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. జనరల్ గా ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే బెటర్ గా ఉంటుంది, లేదా ఫార్ములా వేస్ట్ చేసినా బెటర్ గానే ఉంటుంది. క్విక్ గా అయిపోవాలంటే ఆప్షన్ వెరిఫికేషన్ ఇస్ ద బెటర్ ఆప్షన్. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేయండి. ఎలా చెక్ చేస్తారంటే x బదులు 0ని y బదులు 5ని సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎన్ని లైన్ ఈక్వేషన్స్ సాటిస్ఫై అవుతాయో చెక్ చేసి వద్దాం. ఫస్ట్ ఆప్షన్ లోకి వెళ్ళాను, x బదులు 0ని y బదులు 5ని పెడితే -3 × 5 అంటే -15 అవుతుంది. సో 0 - 15 -15. ఫస్ట్ ఆప్షన్ అనేది సాటిస్ఫై అయింది, హోల్డ్ లో పెట్టుకుందాం, గమనించండి, రైట్. సెకండ్ ఆప్షన్ లోకి వెళ్ళాను, x బదులు 0 పెట్టాను, -3 × 5 అంటే -15. 0 - 15 అంటే -15 అవ్వాలి, కానీ +15 ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే x ప్లేస్ లో 0 పెట్టాను, 3 × y అంటే 3 × 5 15, 0 + 15 అంటే +15 రావాలి, -15 వచ్చింది, థర్డ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. ఫోర్త్ ఆప్షన్ లోకి వెళ్తే ఇదిగో ఇందాకట్లాగే x + 3y అంటే 0 + 15 +15 లేదు. క్లియర్ గా సబ్స్టిట్యూట్ చేయాలంటే x ప్లేస్ లో 0, y ప్లేస్ లో 5 పెడితే 3 × 5 అంటే 15, 0 + 15 అంటే +15 అంటే ఫోర్త్ ఆప్షన్ కూడా సాటిస్ఫై అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయంటే ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే ఆ లైన్ యొక్క స్లోప్ 1/3 అవ్వాలని బిట్ లో చెప్పేశాడు, రైట్. ఎప్పుడైనా ఒక లైన్ యొక్క స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ అనేది ఫార్ములా. దేనికంటే లైన్ యొక్క స్లోప్ కనుక్కోవడానికి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ లోకి వచ్చి లైన్ యొక్క స్లోప్ కనుక్కుందాం. -x కోఎఫిషియంట్, ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి 1 రాస్తున్నా. y కోఎఫిషియంట్ ఎంత ఉందంటే -3 అని ఉంది. సో మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, 1/3 వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీరు ఫోర్త్ ఆప్షన్ కూడా వెరిఫికేషన్ చేసుకోదలుచుకుంటే ఇక్కడ x అదే ఫార్ములా ప్రకారం వేస్తున్నా. -x కోఎఫిషియంట్ అంటే 1, y కోఎఫిషియంట్ అంటే 3, -1/3 వచ్చింది. మనకు కావాల్సిన స్లోప్ 1/3 కాబట్టి ఫస్ట్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది.
లేదు ఫార్ములా ప్రకారం చేయాలంటే మీ దగ్గర పాయింట్ స్లోపు ఉన్నప్పుడు లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అనేది ఫార్ములా. ఇక్కడ x1 y1 ప్లేస్ లో ఏం తీసుకోవాలంటే ఇందాక మనం తీసుకున్నట్టు y ఇంటర్సెప్ట్ అంటున్నాడు కాబట్టి x ప్లేస్ లో 0, y ఇంటర్సెప్ట్ 5 అంటున్నాడు కాబట్టి y ప్లేస్ లో 5. సో ఇక్కడ x1 y1 బదులు 0,5 తీసుకోవాలి. అలాగే స్లోప్ m ఇస్ ఈక్వల్ టు 1/3 తీసుకోవాలి. ఇవి రెండు తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే లైన్ ఈక్వేషన్ వస్తుంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 68. Triangle ABC is right angled at B. BD is an altitude. AD is 3 cm and DC 9 cm. What is the value of AB in centimeter? క్లియర్ గా గమనించినట్లయితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోమంటున్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏమంటున్నాడు అంటే బీడీని ఆల్టిట్యూడ్ గా తీసుకోమంటున్నాడు. ఎక్కడ రైట్ యాంగిల్ ఇవ్వమంటున్నాడు అంటే బి దగ్గర ఇవ్వమంటున్నాడు. సో ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. గమనించండి, బీడీని ఆల్టిట్యూడ్ గా గీయమంటున్నాడు. దేనిపైకి? ఏసీ పైకి. సో ఇది గమనించినట్లయితే ఇది బీడీ, ఇది ఆల్టిట్యూడ్, రైట్. ఇక్కడ ఏడి ఎంత ఇచ్చాడంటే 3 సెంటీమీటర్ అని ఇచ్చాడు. సిడి ఎంత ఇచ్చాడంటే 9 సెంటీమీటర్ అని ఇచ్చాడు. ఆటోమేటిక్ గా ఏసీ ఎంత అవుతుందంటే 3 + 9 12 అవుతుంది. గమనించండి, రైట్. ఇంకేమంటే మన దగ్గర ఏబి అనే వాల్యూ, ఏబి యొక్క సైడ్ ఈ వాల్యూ కనుక్కోమంటున్నాడు, రైట్. జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది చాలా సార్లు ఎక్కువ సార్లు రావడానికి అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా. వాస్తవానికి మొత్తం దీనిలో 3 మోడల్స్ ఉంటాయి. నేను చెప్పే ఒక మోడల్ వింటే ఆ 3 మోడల్స్ లో ఏ బిట్ అడిగినా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే మోడల్కి ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, దానికి ఎంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక్కసారి ప్రాసెస్ వింటే అర్థమైపోతుంది, రైట్. మీకు ఇక్కడ ట్రయాంగిల్లో మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ కనిపించాలంటే 2 ట్రయాంగిల్స్ కనిపించాలి. ఏమేమి ట్రయాంగిల్స్ అంటే మొదటిది ఏబిసి అనే ఒక ట్రయాంగిల్, రెండోది ఏడిబి లేదా ఏబిడి అనే ట్రయాంగిల్ కనిపించాలి. గమనించండి, రైట్. ఈ 2 ట్రయాంగిల్స్ లో ఇక్కడ ఏ అనేవి ఈ కామన్ యాంగిల్ అనమాట. అంటే రెండిట్లో ఈక్వల్ యాంగిల్. ఈ ఏబిసిలో ఏడిబిలో రెండిట్లో కామన్ యాంగిల్ కాబట్టి ఏ అనేది ఈక్వల్ గా ఉంటుంది. తర్వాత మీరు గమనించినట్లయితే ఏబిసిలో బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది, అలాగే ఏడిబిలో డి దగ్గర రైట్ యాంగిల్ ఉంటుంది. ఎందుకంటే బీడి ఆల్టిట్యూడ్ అన్నాడు కదా, ఆల్టిట్యూడ్ అంటే ఇక్కడ యాంగిల్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి డి దగ్గర 90 ఉంటుంది. సో ఈ 2 ట్రయాంగిల్స్ లో ఏ అనేది కామన్ యాంగిల్ అంటే ఈక్వల్ యాంగిల్, అలాగే B90 D90 కాబట్టి అవి 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ యాంగిల్స్ అవుతాయి. ఆటోమేటిక్ గా సిమిలర్ రూల్ ప్రకారం, సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క రూల్ ప్రకారం 2 యాంగిల్స్ కనుక ఈక్వల్ అయితే అవి రెండింటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అనొచ్చు. సిమిలర్ ట్రయాంగిల్స్ కనుక అయినట్లయితే ఆ రెండింటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అనేది ఈక్వల్ గా ఉంటుంది. ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ రాసేటప్పుడు కూడా జాగ్రత్తగా గమనించండి. ఈ ఏబి అనే సైడ్ కామన్ సైడ్ ఆఫ్ ఏబిసి అండ్ ఏడిబి. ఈ ఏడిబి ట్రయాంగిల్ కి ఏబిసి ట్రయాంగిల్ కి రెండింటికి కామన్ సైడ్ గమనించండి. నేను రాస్తున్న స్టెప్ చూడండి, కరస్పాండింగ్ సైడ్ తీసుకోండి, ఏనే బేస్ చేసుకోండి, బాగా ఏని బేస్ చేసుకొని రాస్తున్నా. సో ఏబి బై ఏసీ రాశా. అంటే ఇప్పుడు నేను ఏబి అనేది ఎక్కడ తీసుకున్నానంటే ఏడిబి ట్రయాంగిల్లో ఒక సైడ్ గా తీసుకున్నా, ఏబి బై ఏసీ అని రాశాను. తర్వాత స్టెప్ ఏమని రాస్తున్నానంటే ఏడి బై ఏసీ అని రాస్తున్నా, ఏడి బై ఏబి అని రాస్తున్నా. ఇప్పుడు ఏబి అనేది ఏమవుతుందంటే బిగ్గర్ ట్రయాంగిల్లో ఉన్న సైడ్ అవుతుంది. ఈ ఏబినేమో స్మాలర్ ట్రయాంగిల్ యొక్క సైడ్, ఈ ఏబినేమో బిగ్గర్ ట్రయాంగిల్ యొక్క సైడ్. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు పాయింట్ అర్థమైపోతుంది, రైట్. ఈ ఒక్క పాయింట్ తెలిస్తే మొత్తం దీంట్లో 3 మోడల్స్ ఉంటాయి, ఆ 3 మోడల్స్ చేసేయచ్చు. ఏబి ఎంత అంటే మనకు తెలియదు, ముందు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏబి ఇంటూ ఏబి ఏమవుతుందంటే ఏబి స్క్వేర్ అవుతుంది. అలాగే రాసేద్దాం. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏడి ఇంటూ ఏసీ. ఏడి ఆల్రెడీ మనకు తెలుసు 3 అని, ఏసీ ఆల్రెడీ తెలుసు 12 అని. సో 12 ఇంటూ 3 ఎంత అంటే 36. ఏబి స్క్వేర్ కనుక 36 అయితే ఏబి ఎంత అవుతుందంటే 6 అవుతుంది. సో 6 అనేది మన ఆన్సర్, ఆప్షన్ 1 లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 69. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cot 60 మైనస్ secant 45? cot 60 వాల్యూ ఎంత అవుతుందంటే 1/√3 అవుతుంది. అలాగే secant 45 వాల్యూ ఎంత అవుతుందంటే √2 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే 1 మైనస్ √3 ఇంటూ √2 అంటే √6 అవుతుంది బై √3. ఇలాంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేసి వద్దాం. 1 మైనస్ √6 బై √3 అలాంటి ఆప్షన్ ఎక్కడా లేదు కాబట్టి, అంటే ఇంకా కొంత క్యాలిక్యులేషన్ చేసి ఉంటాడు. ఏమని చేసి ఉంటాడంటే డినామినేటర్ లో √3ని తీసుకొని రేషనలైజ్ చేసి ఉంటాడంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేసి ఉంటాడని అర్థం. సో మల్టిప్లై కనుక చేసినట్లయితే 1 మైనస్ √6 ని √3తో మల్టిప్లై చేసినట్లయితే 1 ఇంటూ √3 √3 అవుతుంది. √6 ఇంటూ √3 √18 అవుతుంది. √18 అంటే 9 ఇంటూ 2 కాబట్టి డైరెక్ట్ గా నేను ఏమని రాయొచ్చు అంటే 3√2 అని రాయొచ్చు. బై డివైడెడ్ బై √3 ఇంటూ √3 ఏమవుతుంది 3 అవుతుంది. అంటే ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ √3 మైనస్ 3√2 బై 3. అలాంటి ఆప్షన్ ఎక్కడుందంటే సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 70.
triangle ABC is a right angled at B, angle A 30 degree. What is the length of AB if AC equal to 10 centimeter? క్లియర్ గా చెప్తున్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ B దగ్గర 90 ఉంది, A దగ్గర 30 ఉంది అంటున్నాడు. ఆటోమేటిక్ గా C దగ్గర 60 ఉంటుంది. నేను కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను, దానికి నేమ్ కూడా ఇస్తున్నాను ABC అనేది. రైట్, ఇది A అనుకుందాం, ఈ పార్ట్ B అనుకుందాం, ఈ పార్ట్ C అనుకుందాం. B దగ్గర రైట్ యాంగిల్ తీసుకుంటున్నాను, A దగ్గర 30 తీసుకున్నాను, ఆటోమేటిక్ గా C దగ్గర 60 వస్తుంది, ఈ పార్ట్ 60 అవుతుంది. మనకి లెంత్ ఆఫ్ ఏసీ ఇచ్చేసాడు 10 సెంటీమీటర్ అని, మనల్ని ఏబీ కనుక్కోమన్నాడు. గమనించినట్లయితే సికి ఆపోజిట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. హైపోటెనస్ మన దగ్గర ఉంది. ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెనస్ కాబట్టి మనం డైరెక్ట్ గా ఏం తీసుకోవచ్చు అంటే sin 60 తీసుకోవచ్చు. సో sin 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ మనకు తెలియదు ఏబీ, అలాగే రాద్దాం. హైపోటెనస్ ఎంత అంటే 10 అని రాయొచ్చు. sin 60 వాల్యూ ఎంత అంటే √3/2 అవుతుంది. √3/2 ఈజ్ ఈక్వల్ టు a/10 అవుతుంది. ఈ 10 లో 2 అనేది 5 టైమ్స్ కట్ చేస్తుంది. 5 ఇంటూ √3 ఆన్సర్ అవుతుంది. 5√3 సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 71. ఇఫ్ cot θ ఈక్వల్ టు 24/7 దెన్ sin θ ఈక్వల్ టు, ఇక్కడ cot θ అంటే అసలు ఫార్ములా ఏంటంటే గమనించినట్లయితే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అనేది ఫార్ములా cot θ కి. sin θ యొక్క ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అనేది ఫార్ములా. సో ఆపోజిట్ సైడ్ ఎన్ని పార్ట్స్ ఉంది మనకి? 7 పార్ట్స్ ఉంది. అంటే న్యూమరేటర్ లో 7 ఉండాలి, అదే మన ఆన్సర్. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఒకటే ఉంది, అదే మన ఆన్సర్. ఇలా కనుక వెరిఫై చేయలేకపోతే ఒకవేళ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తే మీకు క్లారిఫై ఉంటుంది, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. బిట్ నెంబర్ 72. పై చార్ట్ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద పై చార్ట్ షోస్ ద షేర్ ఆఫ్ టైగర్ పాపులేషన్ 6 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. మొత్తం మీద 6 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, అందులో టైగర్ పాపులేషన్ గురించి మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ గా క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇందులో మీకు వాల్యూస్ కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు కాబట్టి నేను పక్కన నోట్ చేస్తున్నాను. ఏ అనేది 29, బి అనేది 11 ఇచ్చాడు, అలాగే సి అనేది 5 ఇచ్చాడు, డి అనేది 10 ఇచ్చాడు, ఈ అనేది ఎంత ఇచ్చాడంటే 22 అని ఇచ్చాడు, అలాగే ఎఫ్ అనేది ఎంత ఇచ్చాడంటే 13 అని ఇచ్చాడు. రైట్, ఇప్పుడు మనం క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. విచ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ హ్యాస్ మోర్ టైగర్స్ దెన్ డి బట్ లెస్ దెన్ ఎఫ్? ఇక్కడ మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే లెస్ దెన్ 10 కదా, ఇది లెస్ దెన్. డి కంటే మోర్ ఉండాలి, ఎఫ్ కంటే లెస్ ఉండాలి, అలాంటి ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. అసలు డి దగ్గర ఎంత ఉందంటే 10 ఉంది, ఎఫ్ దగ్గర ఎంత ఉందంటే 13 ఉంది. 10 కంటే ఎక్కువ, 13 కంటే తక్కువ ఉండాలంట. అలాంటిది బి దగ్గర ఉంది కాబట్టి బీనే మన ఆన్సర్ అవుతుంది. 4th ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 73. What will be the total number of tigers left in the 6 sanctuaries if 3 tigers are killed by poachers in sanctuary E and 9 tigers are added to sanctuary A? ఇక్కడ క్లియర్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే టోటల్ నంబర్ ఆఫ్ టైగర్స్ లెఫ్ట్ ఇన్ ద 6 sanctuaries. ఈ 6 sanctuaries మీద మిగిలే నంబర్ ఆఫ్ టైగర్స్ ఎన్ని అంటున్నాడు. ఎందుకంటే ఒక 3 టైగర్స్ చంపబడ్డాయంట, దేంట్లో అంటే ఈ శాంక్చురీలో. అలాగే 9 టైగర్స్ యాడ్ చేయబడ్డాయంట, దేంట్లో అంటే ఏ శాంక్చురీలో. ఫైనల్ గా మిగిలే ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు క్లియర్ గా గమనించినట్లయితే 3 చంపబడ్డాయి, 9 యాడ్ అయ్యాయి. అంటే మొత్తం మీద 6 మాత్రమే యాడ్ అవుతాయి. ఒరిజినల్ కి 6 యాడ్ అవుతాయి, ఎందుకంటే 3 పోయి 9 వచ్చాయి. అంటే ఒరిజినల్ కి 6 మాత్రమే యాడ్ అవుతాయి, గమనించండి. రైట్, మొత్తం మీద యాడ్ చేసినట్లయితే ఇది ఒక 29, ఇది ఒక 11, అక్కడికి 40, ఇది ఒక 40, ఇది ఒక 10, 50. అలాగే ఈ 22 ప్లస్ 13 యాడ్ చేసినట్లయితే 35, ఇది ఒక 5, 40. మొత్తం మీద 40 ప్లస్ 50 90 అవుతుంది. ఈ ఒరిజినల్ కి 6 యాడ్ అవుతుంది. 90 ప్లస్ 6 96 అవుతుంది. సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. 3 చంపబడ్డాయి, 9 యాడ్ అయ్యాయంటే ఓవరాల్ గా ఎక్స్ట్రా వచ్చేది 9 మాత్రమే, 6 మాత్రమే. కాబట్టి ఒరిజినల్ కి 6 యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 74. What is the ratio of tigers in sanctuaries E and F to that of tigers in sanctuaries D and C? మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ అండ్ ఎఫ్ యొక్క టుగెదర్ కి, డి అండ్ సి యొక్క టుగెదర్ కి రేషియో అడుగుతున్నాడు. ఈ ఎఫ్ దగ్గర పోయినట్టుంది, ఇక్కడ ఎఫ్ దగ్గర 13. రైట్, ఈ అండ్ ఎఫ్ అంటే ఈ దగ్గర 22 ఉంది, ఎఫ్ దగ్గర 13 ఉంది. ఈ అండ్ ఎఫ్ దగ్గర 22 ప్లస్ 13 యాడ్ చేసినట్లయితే 35 అవుతుంది. అలాగే డి అండ్ సి యొక్క టుగెదర్, డి దగ్గర ఏమో 10 ఉంది, సి దగ్గర 5 ఉంది. యాడ్ చేస్తే 15 అవుతుంది. 35 కి 15 కి రేషియో అడుగుతున్నాడు. 5 తో కట్ చేస్తే 7 టైమ్స్, 5 తో కట్ చేస్తే 3 టైమ్స్. 7:3 ఆన్సర్ ఆప్షన్ 2 లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 75.
if the total tiger population in these 6 sanctuaries had grown by 20% and 25% in the previous 2 decades, then what was the total tiger population in these 6 sanctuaries before 20 years? కాదమ్మా 20 years కాదు, ఇది 2 years మాత్రమే. జీరో అనేది అదనంగా పడింది, గమనించండి. ఇది 20 కాదు 2, రైట్. ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే బిఫోర్ 2 years మీద ఎంత పర్సెంట్ పెరుగుతూ వచ్చిందంటే 20%, 25% పెరుగుతూ వచ్చింది. అలా పెరిగిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి టోటల్గా టైగర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని అయ్యాయి. అయితే నన్ను బిఫోర్ 2 years టోటల్ టైగర్ పాపులేషన్ ఎంతో అని అడుగుతున్నాడు, రైట్. మనకి బిఫోర్ 2 years తెలియదు, 2 ఏళ్లకు ముందు ఎంత ఉందో తెలియదు కాబట్టి ఎక్స్ టైగర్స్ ఉన్నాయి అనుకుందాం. దానిపైన ఒక ఫస్ట్ ఇయర్కి 20% ఇంక్రీజ్ అయింది. 20% ఇంక్రీజ్ అవడం అంటే 120% అవడం. 120% యొక్క ఫ్రాక్షన్ ఎంత అంటే 6/5. నెక్స్ట్ ఇయర్కి 25% ఇంక్రీజ్ అయింది. 25% అంటే 125% అవటం. 125% యొక్క ఫ్రాక్షన్ పార్ట్ ఎంత అంటే 5/4. ఇప్పుడు మొత్తం మీద టైగర్ పాపులేషన్ ఎంత అయిందంటే ఈ మొత్తం యాడ్ చేసి ఆల్రెడీ చెప్పేసాం 90 అని, ఇందాక ఆల్రెడీ కౌంట్ చేసి 90 ప్రీవియస్ లెక్కలు కౌంట్ చేసాం కదా, సో 90. సో కట్ చేసినట్లయితే ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 6 అనేది ఈ 3తో కట్ చేసేద్దాం. పోనీ 3తో 2 times కట్ అవుతుంది, 3తో 30 times కట్ అవుతుంది, ఈ 4లో 2 times కట్ అయిపోతుంది. 2 అనేది 2 క్రాస్ మల్టిప్లై అయితే 2 × 30 60. థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.